దోసకాయ ఎండు చేపలకు కావలసిన పదార్థాలు: 200 గ్రాముల ఎండు చేపలు, దోసకాయ ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడిని తీసుకొని ముందుగా ఎండు చేపలను నీటిలో నానబెట్టి ఆ తర్వాత పసుపు నీటితో కడిగి బాగా శుభ్రం చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దోసకాయలను తీసుకొని తొక్క తీయకుండా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి అర టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లి ముక్కలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి తర్వాత దోసకాయ ముక్కలు, అర టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలపాలి. దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత వాటిలో ముందుగా క్లీన్ చేసిన ఎండు చేపలు, 1 కప్పు చింతపండు పోసి బాగా కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు, ఎండు చేపలు బాగా ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసి దించేయాలి. అంతే, దోసకాయ ఎండు చేపల కూర రెడీ.